ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. ఖగోళ శాస్త్ర ప్రకారం మకర రాశి వారి జాతకంలా ఈ ఖగోళ శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వారి జాతకం మకర రాశి వారి జాతకం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో కౌంట్ చేసి లెక్క పెట్టి చూద్దామండి. గవ్వలేసి మకర రాశి వారి జాతకానికి చూడాలంటే అదృష్టమైన సంఖ్య పడ్డదండి. వారి జాతకానికి 8 సంఖ్యలు పడ్డాయి. ఇంతవరకు ఎవరికి పడలేదు, వారికే పడ్డది డైరెక్ట్ 8వ సంఖ్య. వారికి సంఖ్య కూడా 8వ సంఖ్య చాలా వరకు అచ్చుబాటు అండి. రాష్ట్రాధిపతి శనీశ్వరుడు ఎల్నాటి శని ప్రభావం వెళ్ళిపోతుంది వారి జాతకంలో. 2025 మార్చి 30 నుంచి వెళ్ళిపోతుంది. అని శని పోయేటప్పుడు పోత ఏదైనా మంచి చేస్తాడు, చెడు చేస్తాడు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. శనేశ్వరుని ఆరాధన చేయటం, అలాగే మాత్రం వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. 8వ సంఖ్య పడ్డదండి. ఇన్ని సంవత్సరాలు అష్టకష్ట చిక్కులు పడ్డారండి. ఈ మకర రాశి వారి జాతకంలో గృహం నిర్మించడం కానీ, లేదా ఇల్లు కట్టడం కానీ, కొనడం కానీ, రాజకీయ రంగంలో నంబర్ 1 స్థానంలో ఉండటం కానీ అని ఈ యుగంలో మాత్రం ఈ 8వ సంఖ్యకి అధిపతి శనేశ్వరుడు నుండి శనికి చాలా వరకు బలం ఉందండి. మనం వాడే అన్ని వస్తువులు ఎక్కువ శాతం మాత్రం శనికి లోహం చాలా ఇష్టం. మనం గృహంలో వాడే వస్తువులు కావచ్చు, మనం దేశంలో కొన్ని వాడే వస్తువులు కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, అన్ని ప్రాంతాల్లో వాడే వస్తువుల్లో శనిది ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి వీరు ట్రాన్స్పోర్ట్ రంగం వారికి కూడా కలిసి వస్తుంది. అలాగే మాత్రం వాహన రంగం వారికి కలిసి వస్తుంది. అలాగే టీవీ రంగం వారికి, ఎలక్ట్రానిక్ రంగం వారికి, కంప్యూటర్ రంగం వారికి, అలాగే వీరి జాతకానికి కెమెరా రంగం వారికి, అలాగే వీరి జాతకానికి చూడాలంటే రాజకీయ రంగం వారికి ఒకప్పుడు ఉంటే రాజమార్గం ఉండేదండి. అంటే రవి మహారదశ బాగుంటే రాజ్యం ఉండేది, ఒక రాజ్యానికి ఒక రాజు ఉండేది. ఇప్పుడు నడుస్తుంది ప్రజాస్వామ్య దేశం అండి. కాబట్టి మాత్రం ప్రజాస్వామ్య దేశం కాబట్టి మాత్రం ఈ శని సంఖ్యలో అంటే 8వ సంఖ్యలో పుట్టినవారు కావచ్చు, 17వ సంఖ్యలో పుట్టినవారు కావచ్చు, అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే 26వ సంఖ్యలో పుట్టినవారు కావచ్చు, మకర లగ్నంలో పుట్టినవారు కావచ్చు, మకర రాశి వారు కావచ్చు, తప్పకుండా వారు అష్టకష్ట చిక్కులు పడి కూడా మాత్రం అష్టైశ్వర్యాలు లభించే యోగ బలం ఉంటుంది. కానీ ఇంకోటి వివాహ విషయంలో కూడా మాత్రం కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. ఖచ్చితంగా వీరు మాత్రం శని త్రయోదశి శనీశ్వరుని పూజ చేయడం చాలా వరకు మంచిదండి. శుభయోగం కలిసి వస్తుందండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం. రెండవసారి గవ్వలేస్తే 6 గవ్వలు పడ్డాయండి. శుక్రమహారదశ గవ్వలు పడ్డ వీరి జాతక బలానికి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది. ధనిష్ఠా నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి వీరి జాతక బలానికి. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం శ్రావణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రంలో పుట్టిన వారికి తిరుగు ఉండదు. కరెక్ట్ కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయడం చాలా వరకు మంచిదండి. కుటుంబ సభ్యులతో సహా చేయొచ్చు, లేదా వీలైతే భార్యాభర్తలు చేయొచ్చు. శుభయోగం కలిసి వస్తుంది. 7 కొండల వాడి సహకారం తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కుటుంబంలో ఒకరి మనసులో ఒకరు ఉండదు, ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. ఎంత ధనం వచ్చినా నిలబడదు. చెప్పేటప్పుడు బాగానే ఉంటారు, చేసేటప్పుడు ఎవరికి వారు ఏమైనా తీరి అన్నట్టు ఉంటారు. నమ్మించి మోసం చేసేవారు కూడా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీ సహాయం పొందిన వారు మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంటుందండి. స్త్రీలకు పురుషులు కావచ్చు, పురుషులకు స్త్రీలు కావచ్చు, ఎవరైనా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుందండి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గవర్నమెంట్ ఉద్యోగం పొందాలనుకునే వారికి తప్పకుండా మంచి యోగ బలం కలిసి వస్తుంది. కానీ మాత్రం రక్షణ రంగంలో ఉన్న వారికి తిరుగు ఉండదు. ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కలిసి వస్తుంది. రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు తప్పవు. అలాగే పంచాయతీరాజ్ శాఖ వారికి మాత్రం చికాకులు తప్పవు. మున్సిపాలిటీ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి. అలాగే మాత్రం ఎక్సైజ్ శాఖ వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రోడ్ల భవనాల శాఖ వారికి లాభయోగం ఉంటుంది. అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా నీటిపారుదల శాఖ వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. అలాగే వీరు జ్యోతిష బలంలో విద్యుత్ రంగం వారికి కూడా ఇబ్బందికరమైన యోగం ఉంటుందండి. అలాగే వీరు జాతక బలంలో చూడాలంటే రవాణా రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుందండి. గృహం కట్టాలనుకున్న, కొనాలనుకున్న, గవర్నమెంట్ నుంచి లోన్ పొందాలనుకునే వరకు తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయండి. 3వసారి గవ్వలేసి చూద్దామండి మకర రాశి వారి పేరు మీద. 14 గవ్వలు పడ్డాయండి వారి జాతక బలం మీద. 8 గవ్వలు, 6 గవ్వలు. 3వసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి.
ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే 19 గవ్వలు పడ్డాయండి. శనేశ్వరి తండ్రి సూర్యుడు 19వ సంఖ్య 1+9 చూడాలంటే మాత్రం 10 అవుతుందండి. 0 తీసేయం కానీ 0 పక్కన పెడితే మాత్రం 1 మిగులుతుందండి. ఖచ్చితంగా వీరు మాత్రం ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం సూర్యుడిని మాత్రం ప్రసన్నం చేసుకోవడం మంచిదండి. ఇక ప్రత్యేకంగా సూర్యుడిని అయితే ప్రసన్నం ఎవరు చేసుకోలేరు కాబట్టి ఉదయం లేవగానే మాత్రం మనం కాలకృత్యాలు తీసుకొని స్నానం చేసి మాత్రం సూర్యుడిని మాత్రం సూర్య నమస్కారాల్లో యోగా పద్ధతులు తెలుసుంటే అలా చేయొచ్చు, లేకుంటే మామూలుగా 2 చేతులతో మాత్రం సూర్య నమస్కారం చేయొచ్చండి. ఉదయం దేవాస్కరం, మధ్యాహ్నం మహేశ్వరం, సాయంత్రం పరబ్రహ్మ స్వరూపం అని నమస్కారం చేయటం చాలా మంచిదండి. ఇలా మంచి ఫలితాలు కలుగుతాయి. దీర్ఘకాలికంగా రోగ బాధలు, చిక్కులు, రుణ బాధలు, చికాకులు, దారిద్ర్య బాధలు ఉన్న వారికి కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే రాజయోగంలో ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కళాకారులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. క్రీడాకారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వ్యవసాయదారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఎంత గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు, చిక్కులు, చికాకులు 100కి మాత్రం 70% మాత్రం ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ప్రయత్నం కూడా చేయాలి వీరు. అలాగే మాత్రం ఈ 2025వ సంవత్సరం మకర రాశి వారికి చాలా వరకు అద్భుతమైన యోగ బలం ఉన్నది. కానీ మకర పట్టు చాలా ఉంటుంది. మకర రాశి అంటే ముసలి, మకర పట్టు చాలా ఉంటుంది. కానీ నీటిలో ఉన్నంతసేపు చాలా బలం ఉంటుంది. బయట ఉన్నప్పుడు ఇబ్బంది ఉంటుంది. అప్పుడప్పుడు వీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందండి. ఇతరుల విషయంలో అయితే వీరు తీసుకునే నిర్ణయం 100కి 100% కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వారి గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి తీసుకున్న నిర్ణయం ఒక్కోసారి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆ ముందు జాగ్రత్త కూడా తీసుకోవడం చాలా వరకు మంచిదండి. రాశివారు అంశబలం మంచిగా ఉంటుంది. విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో కలిసి వస్తుంది. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవడం మంచిది. అలాగే సూర్యమహాదేవుడికి పూజ చేయడం మంచిదండి. శనీశ్వరునికి శని త్రయోదశులు తైలాభిషేకం చేయటం, లేదా నవగ్రహాలతో పాటు పూజ చేయటం, లేదా ఆంజనేయ స్వామిని పూజ చేయటం, లేదా కాలభైరవుడిని పూజ చేయటం. కాలభైరవుడు మన శనీశ్వరుడు సన్నిహితులు లెక్కని. అలాగే మాత్రం ఆంజనేయ స్వామి ప్రతి దేవతల్ని శనీశ్వరుడు పరీక్ష పెట్టిండు కానీ మాత్రం ఆంజనేయ స్వామి దగ్గర రాలేదండి. వరపుత్రుడు కాబట్టి ఆంజనేయ స్వామిని పూజ చేయటం. శనిగ్రహం చెడు అనుకుంటున్నారు చాలామంది, కానీ శనిగ్రహం ధర్మబద్ధంగా నడిచే గ్రహం అండి. ఆ గ్రహాన్ని వీరు ప్రసన్నం చేసుకుంటే మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. అలాగే శుభకార్యాలు మాత్రం వాయిదా వేయొద్దు. అలాగని హడావుడి చేయొద్దు. హడావుడి చేసిన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం డార్క్ వస్త్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. వీరికి లైట్ వస్త్రం కలిసి రాదండి. ముఖ్యంగా వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం కానీ వ్యాపారస్తుల్లో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. లక్ష్మీప్రద యోగం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు, చికాకులు తొలగిపోవాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం, అలాగే ఈశ్వరుని పూజ చేయటం, అలాగే ఆంజనేయ స్వామిని పూజ చేయటం, శనేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.